హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సమ్మర్లో సాలిడ్స్ కన్నా లిక్విడ్సే చాలా హాయిగా ఉంటాయండి. సో అది కూడా చల్లగా లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది పొట్టకి. సో ఈరోజు మనము రాగులతో స్మూదీ అండి. పాలు, పంచదార అవి ఏమి యాడ్ చేయకుండా హెల్తీగా రాగి స్మూదీని ఈరోజు మనము ఎలా చేయాలో తెలుసుకుందామండి. సో దానికి ముందుగా రాగి పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రాగి పిండి తీసుకున్నా సరిపోతుంది. సో క్వాంటిటీని బట్టి తీసుకోండి. సో ఇప్పుడు నేను తీసుకునేది వచ్చేసి ఒక ఇద్దరికి వస్తుంది అనమాట. సో ఇలా పిండిని వేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి లమ్స్ అనేవి లేకుండా, ఉండలు లేకుండా చూసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా? సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. అలాగే నట్స్, సో మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి తీసేసుకోండి. సో కాజు, బాదం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఏవి ఉన్నా పర్వాలేదు, కాజు. సో అలా మీ దగ్గర ఉన్న నట్స్ని తీసుకొని కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసుకోండి. సో మీరు మార్నింగ్ చేసుకునేది ఉంటే నైట్ నానబెట్టేసుకోండి, ఈజీగా బ్లెండ్ అవుతుంది. అలాగే స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ డేట్స్ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, మేపుల్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు, డేట్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ అనేది మీ ఇష్టం అండి. సో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 3 ingredients ఏనండి. సో మనకి రాగి పిండి నానింది. సో దీన్ని మనం కుక్ చేసుకోవాలి. సో స్టవ్ పైన పెట్టేసి ఒక 10 to 15 minutesలో అయిపోతుందండి. సో ఇంకా కొంచెం వాటర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. వేసేసి కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవాలి, లేదు అంటే అడుగంటుతుంది అనమాట. సో అందుకనే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ మనము మంచిగా ఉడికించుకోవాలి రాగి పిండిని. సో చూస్తున్నారు కదండి, మనకి పిండి ఉడుకుతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. ఆఫ్ చేసి చల్లారనివ్వాలి పిండిని. సో ఉడికిన ఈ స్లరీ ఉంది కదా, దీన్ని కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసుకుందామండి. సో నెక్స్ట్ మనము నానబెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. సో బాదాంకి పొట్టు తీసి పెట్టుకుందాము. మార్నింగ్ స్మూదీ చేసుకోవాలి అనుకుంటే నైట్ మీకు నచ్చిన నట్స్ అన్ని నానబెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా పొట్టంతా తీసేసుకొని మనం ఇది మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం మీరు ఏం యాడ్ చేసుకోవాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఖజూర్ని యూజ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే పండిన బనానా, అరటిపండు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదండి. మంచిగా స్మూత్గా అయిన తర్వాత ఇందులోనే రాగి మనం ఉడికించుకున్నాం కదా, సో మనం ఎంత క్వాంటిటీ తినాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ రాగిని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని కూడా ఒక్కసారి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, మన రాగి స్మూదీ రెడీ అయిపోయింది. మీకు కావాలి క్రంచీగా కావాలి అనుకుంటే కొన్ని నట్స్ కట్ చేసి వేసుకుంటే తాగేటప్పుడు క్రంచీగా వస్తుంది. లేదు అంటే యాపిల్ ఫ్లేవర్ వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, బనానా, మీకు నచ్చింది వేసుకోవచ్చు, అంజీర్ వేసుకోవచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది మారుతూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి రాగిలో. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఈ సమ్మర్లో చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి, లేదు అంటే అలానే సర్వ్ చేసేసుకోండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.